వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే దిశగా కీలక ప్రకటన చేశారు. 14 మంది సభ్యులతో కూడిన జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో జనసేన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగంనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇతర సభ్యులుగా పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చిన్నబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెద్దపూడి విజయకుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గుంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్లను నియమించారు. పవన్ తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఈ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చేరికల విధానాలు, విధి విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని చేరికలను పర్యవేక్షిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఏపీ తరహాలోనే త్వరలో తెలంగాణలో కూడా ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది.